అనిపించింది ఈ ఫీల్? ఎలా ఉన్నాయి మన దగ్గర సైట్స్ అనేది మీ మాటల్లో చెప్పండి సార్. చాలా బాగుందండి. ఒక పుట్టినటువంటి సంతానానికి తల్లిదండ్రులు ఎలాగైతే సేఫ్టీగా ఉన్నారో అట్లా అనిపించింది. కన్నతల్లి పాలిచ్చి పెంచుతుంది, ఆ బిడ్డలకి కన్న తండ్రి సపోర్టుగా ఉంటాడు. అది నాకు బాగా నచ్చిందండి. ఇంత పెద్ద వెంచర్ స్టార్ట్ చేసినందుకు ముందుగా ఈ గ్రూప్ జేఎస్ఆర్ గ్రూప్ అధినేతలకి మాత్రం నా నమస్కారాలండి. చాలా బాగుందండి. ప్లానింగ్తో చేసినటువంటిది ఇది. ప్లానింగ్తో చేస్తూ కూడా అందులో కొన్ని మొక్కలు పెట్టారు, అందులో ఫలాలు వస్తుంటాయి. అందులో ముఖ్యంగా ఎర్రచందనం అనేది ఒకటి చెప్తున్నారు. ఎర్రచందనం ఏదైతే ఉందో ఈరోజు ₹1 కనుక ఉంటే 20 సంవత్సరాలు అది ఎంత అవుద్ది అనేది మీరు ఎస్టిమేట్ చేయలేరండి. ఇది నేను ఎందుకంటే ప్లాంటేషన్ డిపార్ట్మెంట్లో చేశాను కాబట్టి దీంట్లో నాలెడ్జ్ ఉన్నది కాబట్టి నేను ఫస్ట్ చూడటానికి వచ్చాను లాస్ట్ వీక్. ఈ నెలలో మాత్రం నేను కొంతమందిని జాయిన్ చేస్తానండి తప్పకుండా. ఎక్కడైతే నేను ఉదాహరణకు చెప్పబోయేదండి, 1981లో నేను ₹6,000 పెట్టి ఒక చోట స్థలం కొన్నానండి. ఈరోజు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోనే కొత్తగూడెం అనువులో ₹1,00,00,000 చేస్తుందండి. అది అదే గనక ₹1,00,00,000 అయితే జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు పెట్టినటువంటి ఈ భూమి విలువ ఎంత పెరుగుతుందనేది మీరు ఊహించలేరు. వీళ్ళు మొక్కలు అంటున్నారు, వీకెండ్ హోమ్స్ అంటున్నారు, విల్లాస్ అంటున్నారు. మనం ఒక్క చోట కట్టుకోవాలంటే ఇబ్బంది పడతామండి. మాస్గా వీరు కడుతూ ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నారు. సెక్యూరిటీ అండి, నేను ఈరోజు 4 చోట్లకు వెళ్ళాను, 4 చోట్ల కూడా గేటు వేసింది, సెక్యూరిటీ ఉన్నదండి. సంపాదించాలి. నిన్ను చిన్న చూపు చూసినోడు నీకు సలాం కొట్టేలా సంపాదించాలి. ఏ దారి ఎంచుకున్నా తలదించుకునే త్రోవ తొక్కకుండా సంపాదించాలి. నీ పేరే ఓ ల్యాండ్ మార్క్ అయ్యేలా సంపాదించాలి. నువ్వే ఓ బ్రాండ్ అని ఊరు వాడ కోడై కూసేలా సంపాదించాలి. నువ్వంటే పడనోడు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా సంపాదించాలి. డబ్బు లేకపోతే ఇక్కడెవడూ లెక్క చేయడు. గుణం లేకపోతే చరిత్ర నిన్ను పట్టించుకోదు. గుణవంతుడైన ధనవంతుడి వైపు